సింహరాశి వాళ్ళు మే 20, 21, 22, 23 ఈ తేదీల్లో జరిగేది తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. 30 సంవత్సరాల తర్వాత మీకు మళ్ళీ గోల్డెన్ టైం అనేది మొదలైంది. ఇది మరొక 30 సంవత్సరాల పాటు ఉంటుంది. అయితే మీరు దీనికోసం ఈ ఒక్క రూపాయి పరిహారాన్ని చేసుకుంటే సరిపోతుంది. ఈ పరిహారంతో మీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. అయితే ఒక్క రూపాయితో నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తే చాలు, మళ్ళీ 30 సంవత్సరాల పాటు మీకు రాజయోగం పడుతుంది. మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. అయితే సింహరాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే నిజంగా ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయనే అర్థము. ఆ పరమేశ్వరుడే మీకు ఈ విషయాన్ని చెప్తున్నాడు అనుకుని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అయితే ఇప్పటి వరకు కూడా మీరు ఏలినాటి శని దోషాలతోటి చాలా ఇబ్బందులు, అలాగే ఆరోగ్య సమస్యలు, ఎన్నో కూడా బాధలు పడి ఉన్నారు. కాబట్టి ఈ ఒక్క వీడియో మీ జీవితాన్ని మార్చేస్తుంది. జ్యోతిష్యంలో ఎంతో అనుభవం ఉన్న పండితులు చెప్పినటువంటి పరిహారం ఇది. కాబట్టి తూచ తప్పకుండా పాటించండి. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే హైప్ ఇచ్చి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ సింహరాశి వారు చాలా కష్టజీవులు. ఏదైనా సరే ఒక పని చేయాలి, ఈ పని నాది అనుకుంటే ఆ పని కోసం ఎంత కష్టమైనా పడతారు. చివరికి తిండి నిద్ర కూడా వారు అస్సలు పట్టించుకోరు. అంతటి కష్టజీవులు ఈ సింహరాశి వారు. వీరు ఏదైనా సరే ఖచ్చితంగా ఇలా రావాలి, ఇలా నేను చెయ్యాలి అనుకుంటే అది అలా జరగాల్సిందే. అంతవరకు కూడా వీరు వదిలిపట్టరు. పట్టు వదలని విక్రమార్కుడని చెప్పుకోవచ్చు. ఇంతటి కష్టజీవులకే ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో కష్టం అనేది ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే వీరు తట్టుకుంటారా లేదా, వీరికి ఓర్పు ఉందా లేదా అని ఆ భగవంతుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. ఈ సింహరాశి వారు ఏలినాటి శని, సాడే సాచి, ఈ శని దోషాల వలన ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు పడ్డారు. మరి ఈ సింహరాశి వారు మీకు మే 20, 21, 22, 23 ఈ 4 తేదీలు కూడా మీకు సాధారణమైన రోజులు మాత్రం అస్సలు కావండి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన రోజులని చెప్పుకోవచ్చు. మీకు ఈ 4 రోజులు కూడా మీ జీవితాన్నే మార్చబోయే రోజులని గుర్తుంచుకోండి. కాబట్టి మనం చెప్పుకునేటువంటి పరిహారాన్ని ఈ 4 రోజుల్లో చేసుకోవాలి. మిగతా రోజుల్లో చేసినా కూడా అంతటి ముఖ్యమైన ప్రతిఫలం అనేది మనకి దక్కకపోవచ్చు. కాబట్టి కేవలం ఈ 4 రోజుల్లో ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాము. అయితే గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే వీరికి ఎంత కష్టపడినా కూడా సరైన ఫలితం వీరికి దక్కడం లేదు. మనసు చాలా బాధగా ఉంటుంది. నమ్మిన వాళ్లే దూరం అవ్వడం, లేదా నమ్మిన వారే మనల్ని మోసం చేయడం, ఇటువంటి వాటిని ఎదుర్కొంటూ ఉంటుంటారు. ఇవన్నీ కూడా సింహరాశి వారికి చాలా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి విషయాలు. కేవలం ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపు తిరగబోతుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇంకా మీరు ఆశ్చర్యపోయే మరొక విషయం ఉంది. మీ గురించి మీకు చెడు కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరో కూడా వారి యొక్క నిజస్వరూపం కూడా మీకు బయటపడిపోతుంది. కొంతమంది వ్యక్తులు ఏంటంటే మనతో చాలా మంచిగా మాట్లాడతారు, తీయగా మాట్లాడతారు, మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మనకి సమస్యలు వస్తే వెన్ను తట్టినట్టు నటిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు చాలా ప్రమాదకరం. తెలియని మిత్రుడు కన్నా తెలిసిన శత్రువే నయం అంటుంటారు. అదే విధంగా మీ జీవితంలో ఉండేటువంటి ఒక మిత్రుడు మీకు వెన్నుపోటు పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వారు ఎవరు, వారు ఏంటి అనేది, వారి యొక్క నిజస్వరూపం మీకు కళ్ళకు కట్టినట్లు బయటపడిపోతుంది. ఈ పరిహారంతో మీకు రాజయోగం పట్టడం మాత్రమే కాదు, వారి యొక్క నిజస్వరూపం అనేది బయటపడిపోతుంది. అంతేకాకుండా మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టుకోవాలి అనేది కూడా మీకు ఈ 4 రోజుల్లోనే స్పష్టంగా అర్థమైపోతుంది. అయితే సింహరాశి వారు బాగా గుర్తుంచుకోండి, ఈ 4 రోజులు మీ జీవితంలో జరగబోయేటువంటి ఈ రహస్యాలని ఎవ్వరితో కూడా పంచుకోకండి. మీ ప్లాన్ల గురించి ముందుగానే ఎవ్వరికి కూడా మాట్లాడొద్దు. వాటి గురించి ఎవ్వరికి కూడా చెప్పవద్దు. మీకు ఎంత దగ్గర వారైనా సరే, లేదా పరిచయస్తులు ఉండొచ్చు, లేదా వేరే ఇతర స్నేహితులు ఉండొచ్చు, ఎవరైనప్పటికీ కూడా మీరు చాలా దగ్గర వారే అని చెప్పి అన్ని ప్రతిదీ కూడా షేర్ చేసుకోకండి. ఈ 4 రోజులు మాత్రం ఎవ్వరికి కూడా ఏమీ చెప్పొద్దు. ఎందుకు అంటే మీ విజయాన్ని చూసి అసూయపడే వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. కాబట్టి ఎవరితో కూడా మీరు ఈ 4 రోజులు కూడా ఏమి చెప్పొద్దు, నిశ్శబ్దంగా ఉండండి. అయితే ఇన్నాళ్లుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి, నిజంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నటువంటి వారు ఈ రోజు అంటే ఈ 20, 21, 22, 23 ఈ తేదీల్లో మీ ముందుకు వస్తారు. వారు ఎంతో కాలంగా మీకు దూరంగా ఉన్నవారు, వారి మనసులో ఉన్న మాటని చెప్పలేనటువంటి వారు ఈ 4 రోజుల్లో బయటపడతారు. ఆ వ్యక్తి మీకు మెసేజ్ చేయడము, కాల్ చేయడము, ఏదో ఒక ద్వారా మీకు సంప్రదింపు అనేది చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు.
మే 21వ తేదీ రాత్రి నుంచి కూడా పూర్తిగా మీ అదృష్టం అనేది మారిపోతుంది ఈ పరిహారంతో. ఈ పరిహారాన్ని మే 21 ఉదయం చేసుకోండి. ఆ రోజు రాత్రి నుంచి కూడా మీ అదృష్టం అనేది మారిపోతుంది. నిజానికి ఈ సింహరాశి వారు చాలా మంచివారు. ఇతరులకి మంచి చేసేటువంటి స్వభావమే తప్ప ఎవరికి కూడా చెడు చేసేటువంటి వ్యక్తులు కారు వీరు. అయితే వీరి యొక్క బలహీనత ఏంటంటే అందరినీ నమ్మడం, అందరికి మంచి కోరుకోవడం అని వీరి యొక్క బలహీనత అని చెప్పుకోవచ్చు. ఇతరులు దీనినే బలహీనంగా తీసుకుంటారు. మీ మంచితనాన్ని ఇతరులు బలహీనతగా తీసుకుంటారు. వారికి కావలసినటువంటి లాభాన్ని మీ నుంచి ఆశిస్తారు. అయితే గత కొద్ది రోజులుగా మీరు డబ్బు గురించి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. డబ్బు విషయంలో మీకు రావాల్సినటువంటి ధనం తిరిగి రాక, మీరు కట్టుకోవాల్సినటువంటి ధనం ఎక్కడైతే నిలిచిపోయిందో అక్కడి నుంచి కూడా మీకు ఆర్థిక పరంగా చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. మీ నుంచి రూపాయి తీసుకునేవారే తప్ప మీకు సాయం చేసేవారు ఎవ్వరూ లేరే అని చెప్పి ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపారని చెప్పుకోవచ్చు. కానీ మీరు ఎంత బాధపడినప్పటికీ కూడా పట్టు వదలరు. దేనికైనా సరే ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు కూడా విడిచిపెట్టరు. ఎంత బాధపడినా, ఎంత నలిగిపోయినా సరే చివరికి దాన్ని సాధించి చూపిస్తారు. మీలో ఉండే ఈ గొప్ప మనస్తత్వం మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి సింహరాశి వారు, వీరు ఓడిపోవడానికైతే అస్సలు పుట్టలేదు. ఎంత కింద పడినా సరే మళ్ళీ పైకి లేచి పోరాడేటువంటి శక్తి వీరు. అయితే వీరికి ఉండేటువంటి ఒక చిన్న సమస్య ఏంటంటే వీరు ఎక్కువ అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఎక్కువ అతిగా ఆలోచించడం వల్ల వీరు ఏది కూడా చేయలేకపోతూ ఉంటారు. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి, సాధించాలి అనుకుంటే మీరు ఆలోచన విధానం అనేది కాస్త తగ్గించాలి. ఇలా అతిగా ఆలోచించడం, నిద్రలేని రాత్రులు గడపడం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక్క విషయాన్ని మాత్రం మీరు కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే నిజంగా మీ సక్సెస్ ని ఎవ్వరు కూడా ఆపలేరు. మరి ఆ పరిహారం ఏమిటి, ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ పరిహారాన్ని మీరు మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా చేసుకోవచ్చు, లేదా దేవాలయం దగ్గరైనా చేసుకోవచ్చు. కానీ మీ ఇంటి లోపల మాత్రం ఎక్కడా కూడా చేయకూడదు. ఇంటి చుట్టుపక్కల ప్రాంగణంలో ఎక్కడైనా సరే చేసుకోవచ్చు. అయితే ఈ పరిహారాన్ని మే 21వ తేదీ ఉదయం మీరు 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఎప్పుడైనా సరే మీరు ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని మీరు రావి చెట్టు కింద మాత్రమే చేసుకోవాలి. రావి చెట్టు కింద చక్కగా వేర్లు ఉండే విధంగా చూసుకుని అక్కడ మీరు చేసుకోండి. మీరు మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే అక్కడ చేసుకోవచ్చు. లేదు దేవాలయంలో చేసుకోవాలన్నా కూడా శుభ్రంగా చేసుకోవచ్చు. ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ₹1 కాయిన్ని, కాస్త పసుపు, కాస్త కుంకుమ, అలాగే రాగి చెంబుతోటి కాస్త నీరు తీసుకువెళ్ళండి. ముందుగా ఆ రావి చెట్టు వద్దకు వెళ్లి ఆ రావి చెట్టుని తాకి నమస్కరించుకోండి. తీసుకెళ్లిన రావి చెంబుతోటి నీరు పోసేసేయండి. చక్కగా ఆ వేర్లన్నీ కూడా శుభ్రంగా తడిచిపోవాలి. ఆ విధంగా మీరు ఆ రావి చెట్టుకి రాగి చెంబుతోటి నీరు పోసేసుకోండి. ఆ తరువాత కాస్త పసుపు, కుంకుమ, పూలు రావి చెట్టు మొదట్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఆ ₹1 మీ చేతిలో పెట్టుకుని మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య గురించి చెప్పుకోండి. మీరు సంకల్పించుకోండి. మీకు ధన సమస్య ఉంటే ధనం గురించి, లేదా ఉద్యోగం అయితే ఉద్యోగం, పెళ్లి గురించి అయితే పెళ్లి, ఇలా మీకు ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య గురించి చెప్పుకొని మీరు మనసులో సంకల్పించుకోండి. ఇలా మీరు సంకల్పించుకున్నటువంటి ఆ ₹1 చేతిలో పెట్టుకుని చుట్టూరు కూడా 11 ప్రదక్షిణలు చేయండి. 11 ప్రదక్షిణలు చేసిన తరువాత మీ తల సరిగ్గా రావి చెట్టుకు ఆనుకోవాలి. ఆనుకునే విధంగా మీరు మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి ఆ రావి చెట్టుకి. ఆ తర్వాత ఆ ₹1 తూర్పు ముఖంగా, అంటే ఆ రావి చెట్టుకి తూర్పు ముఖంగా చక్కగా ఆ రావి చెట్టు యొక్క మొదట్లో ఒక చిన్న పుల్ల సహాయంతో కొంచెం ఒక చిన్న గొయ్య తీసి దానిలో ఆ రూపాయి బిళ్ళ పెట్టేసి పూజ చేసేయండి. ఇది ఎవ్వరికి కూడా కనపడకూడదు. ఈ రూపాయి బిళ్ళ పైకి ఎవ్వరికి కూడా కనపడకూడదు. ఆ విధంగా దాన్ని కప్పెట్టేసేయండి. ఈ రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు. ఈ విధంగా మీరు చేయడం వలన మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీకు విపరీతంగా రాజయోగం అనేది పడుతుంది. మీకు ఎప్పుడూ కూడా దేనికి కూడా తిరుగనేది ఉండదు. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.